కలుసుకోవడం దేవుడిచ్చిన గొప్ప అవకాశం జీవిత కాలంలో. ఇది గ్రహించడానికి మీకు ఆత్మీయ అనుభవం చాలా అవసరం. ఏదో వచ్చేసాము, మనకు ఒక మందిరం ఏర్పాటు చేయబడింది, అవకాశం కల్పించబడింది, యాజ్ ఇట్ ఈస్ వీకెండ్కి వచ్చేసాము కాబట్టి కలుసుకుందాం అనుకుంటుంది. ఇది వీకెండ్ కాదు, ఇది వీక్ స్టార్టెడ్. అది అంటే మొదలు. కానీ మనం ఇది విశ్రాంతి దినం అనుకుంటున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాము అనుకుంటున్నాం. కాదు నాయన, ముందే లోకంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళే ఈ లోకంలో నుంచి లోక మాలిన్యం అంటకుండా మేము ఉండాలంటే నీతోనే దేన్ని స్టార్ట్ చేస్తామని థాట్ రావాలనే దేవుడు మనకి మొదటి దినంగా మనకి ఇచ్చారు. మనం చేసుకునే ప్రతి పని ఆయన అనుమతితో జరగాలి. కానీ చాలామంది మన జీవితాల్లో మన ఇష్టానుసారమైన జీవితం ఎక్కువైపోతుంది. ఆ యొక్క పరిస్థితి నుంచి మార్చడానికే దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం. మీకు చెప్పాను అంతకుముందు కూడా, కట్టు లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు లేకపోతే మన ప్రవర్తన ఇష్టానుసారం అయిపోతుంది. ఇశ్రాయేలుకి ఆ ఇచ్చిన 10 ఆజ్ఞల విషయంలోనే వాళ్ళు ఎంతో తప్పిపోతే ఆయన బాధ వర్ణనాతీతమైంది. మనకి 300కి పైగా ఆజ్ఞలు వచ్చేసాయి. ఆజ్ఞలు అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించుకోకుండా మనమందరము జీవితాన్ని మన ఇష్టానుసారంగా బ్రతికితే మనం కూడా ఆయన్ని బాధ పెట్టేవాళ్ళం మొత్తం. నువ్వు లోకంలో మనుషుల్ని కనుక బాధ పెట్టావు అనుకో, వాళ్ళ వల్ల నీకు, నీ వల్ల వాళ్ళకి కొద్ది రోజులే. కానీ భగవంతుణ్ణి నీకు ప్రాణభిక్ష పెట్టి నీ జీవితాన్ని జీవాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవుని యొక్క మనసు కష్టం కలిగిందంటే నిన్నెవ్వరు, అదే మీరు డైలాగ్ అంటారు కదా, నిన్న దేవుడు కూడా అది అంతే సింపుల్. మన వాక్య పట్టణంలోనికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనాన్ని పరిశీలన చేసుకుందాం. యాజ్ పర్ గాడ్ అవేర్నెస్, నాకు దేవుడు ఇచ్చిన ప్రేరణను బట్టి మీతో ఈ మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయమే కదా మీరు రీడింగ్, అంటే 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన ఒక తరం ఉందట దేవుని దృష్టిలో. కన్నులు ఎక్కడుంటాయి? మిడిల్ ఆఫ్ ది ఫేస్ లో ఉండాలా, ఫోర్ హెడ్ ఆఫ్ ది ఫేస్ లో ఉండాలా, ఏదైతే కానీ ఎక్కడ ఉండాలో అక్కడ లేవు ఈ తరానికి. ఆ తరం వస్తుంది అని ఎప్పుడో క్రీస్తు పూర్వం మహాజ్ఞాని సర్వ సంపదలు లోకంలో అన్ని ఏదైతే చూడాలో ద పీక్ లెవెల్ ఆఫ్ ది లెవెల్లో చూసినటువంటి రాజు గారు, ఒక భార్య కాదు, 2 భార్యలు కాదు, 1000 మంది పైగా ఇన్స్పైర్ అయ్యి ఎవరో దేవుడిని కూడా అనేసుకున్నారు చాలా మంది. అటువంటి వ్యక్తి ప్రసంగి రాశాడు, సామెతలు రాశారు, ఇంకేం రాశారు, పరమగీతాలు రాశారు. అప్పో ఆయన యొక్క మెచ్యూరిటీ లెవెల్ అండి. నాయన ఎందుకు నాయన నేను ఈ లోకంలో ఏం చెయ్యను, నీ పాదాలు పట్టుకొని బతికేస్తాను అని రియలైజ్ అయ్యాడు. అయినా కానీ పడిపోయాడు. ఎలా పడిపోయాడు తెలుసా? అన్నీ తెలుసుంటాడు. ఏముంది అన్ని భార్యలు చేసుకుంటే అంటే, ఏమంటే ఈరోజు మా ఇంట్లో పుట్టింట్లో ఈ పండగ ఆచారంగా జరుగుతుందండి, జస్ట్ మీరు వచ్చి కనపడితే చాలండి అండి రాణి గారు. అంతే కదా, నా మనసు ఏమాత్రం చంచలమై ఉండదు, నేను వస్తాను, జస్ట్ నీ కోసం వస్తాను, యాజ్ ఎ హస్బెండ్ గా నీ పక్కన ఉండాలి కాబట్టి అంటూ 300 మంది ఒరిజినల్ భార్యలు అన్ని దేవతలకు చెప్తే వాళ్ళ ఆచారాలు పాటించి భ్రష్టుడు అయిపోయారు. జ్ఞాని అయిన సొలొమోను. అర్థమవుతుందా మీకు? అందుకే మీరు ఆదివారం కాదండి బాబు, ప్రతిరోజు అపోస్తుల బోధలో ఉండాలంటే ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అబ్బే మనకు గంట ఇక్కడ ప్రయత్నం ఉందే. ఈ తరం ఒకటి ఉందంట. ఆ తరము నెత్తికెక్కిన తరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సొలొమోను గారు. ఆయన చూపించాడు, ఆయనే చెప్పాడు, నెత్తికెక్కిన తరంలో నేను ఉన్నాను రా బాబు,
నేను ఎంత భ్రష్టుని అయిపోతానంటే, ఎంత భ్రష్టుని అయిపోయానంటే, దేవుని యొక్క మాట నాకు చెవిన వినపడకుండా నన్ను నేను శిక్షించుకున్నాను. కానీ మా డాడీ కోరుకున్నాడు రా. ఏంటో చెప్పనా? కీర్తన గ్రంథం చూడండి. ఆయన వాళ్ళ డాడీ ఏం కోరుకున్నాడో చూడండి. కీర్తనలు 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం. మీకు తెలిసిపోయిందా? మీరు చదివారా ఎప్పుడన్నా? కొన్ని ప్రార్థనలు ఏమన్నా ఇలా అనుకున్నారా? 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద నాయన ఏ వరాలు అడిగారు చెప్పండి. మీరు నిజంగా చెప్పండి. మీ చేతుల మీద, మీ గుండెల మీద చేతులు వేసుకొని వరాన్ని ఏమడుగుతున్నావు? స్కూల్కి వెళ్తున్నాను, నేను రాయకపోయిన ఎగ్జామ్ పాస్ అయిపోవాలంతే. ఉద్యోగం చేస్తున్నాను నాయన, ఎవరికి వచ్చినా రాకపోయినా ప్రమోషన్ నాకే. ఈ వరమేనన్నా. ఎంతమంది బిల్డింగ్ కట్టుకున్నా నా బిల్డింగే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది, అసలు కనపడితే రంగులెత్తి నాదే కనపడాలి. వరాల ఇది. ఒక తెలివైన కుమారుణ్ణి కన్నా తండ్రి పైగా 40 సంవత్సరాలు ఏకదాటిగా ప్రపంచాన్ని వెళ్ళాడు. అంటే వాళ్ళ ప్రపంచాన్ని వెళ్ళాడు. మనం 1 సంవత్సరం వెళితే ఏంటో దండం పెట్టలేదు, ఏంటో నమస్కారం పెట్టలేదు అని 40 సంవత్సరాలు ఏకదాటిగా వెళ్ళాడు. అది ఎవరు? తిక్కలోడు, మూర్ఖులు. ఇశ్రాయేలీయులు వెళ్ళాడండి బాబు. మీలాగా కన్నింగ్ చేయలేదు ఓటింగ్ చేసినప్పుడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు చూడండి. ఒక వరమును అడిగి తిని దానిని నేను అడిగిన వరాన్ని వెతుకుతున్నాడట. ఏమని? యెహోవా ప్రసన్నతను చూచుటకు. మీరు మందిరానికి వచ్చి వెళ్తారు, లైట్లు ఎంత బాగా బ్రైట్ గా ఉన్నాయి, మైకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నిద్రపోనీయకుండా. ఏమడిగాడండి? జ్ఞాని అయిన సొలొమోను గారి ఫాదర్ దావీదు గారు ఏమడిగాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలోకి వచ్చి పోచుట. మీకు ఇలా ఉందా? మీకు ఇలా ఉందా? వచ్చావా, పోయావా, దండం పెట్టావా, అయ్యగారికి టేబుల్ తీసుకున్నావా లేదట. ఆలయములో ధ్యానించుటకు. ఇది కావాలి దేవునికి, ఇది కావాలి. ఆలయములో ధ్యానించుటకును ఒక రోజు చాలే. అయ్యగారు మొన్నగా వచ్చారు, వాళ్ళు రావాలంటే డ్యూటీకి సెలవు పడవు, శాశ్వత సెలవులు ఇస్తాడు దేవుడు. అది కూడా ఇప్పుడు ప్రసంగంలో ఉంది. జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇదయ్యా నాకు కావాల్సిన వరం. ఈజీగా ఎగ్గొట్టేస్తామండి మనం. ఈజీగా 54 ఆదివారాలు ఉన్నాయనుకోండి సపోజ్ ఇయర్కి. మనం ఎగ్గొట్టిన ఎన్ని ఉంటాయి? దానికి రీజన్ రాసుకోండి. ఇయర్కి లాస్ట్ మంత్కి వచ్చేసాం కదా, బై గాడ్ గ్రేస్ వచ్చేసాం. ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎన్ని రోగులు, ఎన్ని అసహ్యమైన పరిస్థితులు అన్నిటినీ దాటించాడు ఆ దేవుడు. ఏది సూర్యుడిని తిప్పేస్తూ, చంద్రుడిని పంపించేస్తూ, వర్షాలు ఇస్తూ, పంటలు పండిస్తూ, వరదలు వచ్చేసినాయి. అయినా నువ్వు నేను బాగానే ఉన్నావేంటి? నీకు మంచి సిచ్యువేషన్ ఇచ్చాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఇది తొంగుకొని హ్యాపీగా పొద్దున్నే మెలుగును కూడా నువ్వు ఇవ్వలేను, లేవలేను అనుకోవడానికి కాదండి. అయినా ఆ మెలుగు కలగజేస్తే పొద్దున్నే లేచి నేను స్తుతిస్తాను. మృతులు నేను స్తుతించగలరా నాయన? మృతుల లోకంలోనికి నేను వెళ్ళిపోతే నేను నిన్ను స్తుతించగలనా? ఇదిగో భూమి మీద ఉన్నప్పుడు వరకు నేను ది బెస్ట్ జోన్లో ఉన్నాను నాయన. మాకు ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్ చూసావు. నేను ది బెస్ట్ జోన్ ఉందే నీ మందిరములో నీ ప్రసన్నతను చూడుటకు. పైగా నా జీవిత కాలం అంతయు ధ్యానం చేయాలట. అయ్యగారు ఉత్తర ప్రత్యుత్వాలు జరిగేటప్పుడే ఆనందం వచ్చేస్తే మనకి ప్రసన్నతను చూడడానికి. ఆ జీవితకాలం ఇందాక మన మౌలి వాడుతున్నారు కదా, ఏమంట? హానోకు వలె సాగిపోదామా. హానోకు ఎన్ని సంవత్సరాలు సాగిపోయాడు తెలుసా? తన ప్రైవేట్ లైఫ్ కాకుండా 300 సంవత్సరాలు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన మరణం గురించి ఎక్కడ రాయబడలా. దేవుడికి అవసరాలు నాతో వచ్చాడు అంటే ఫ్యామిలీని కూడా కన్సిడర్ చేసుకోలేదా అంతగా?
అబ్బో మనకి ఎక్కడ కుదురుతుంది, 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు, అది 70 సంవత్సరాలకి కుదించేశానని చెప్పాడు. ఈ టైంలోనే మళ్ళీ మనం ఇది ఏ వరాలు, మన పర్సనల్ వరాలు, జీవితకాలం అంతా ధ్యానించుకోవాలి నాయన అని మందిరంలోనికి వచ్చి చేయాలని ప్రేయర్ చేసుకుంటారు. మీరు ఇలా రావాలని మీకు ప్రేరణ కలిగించడానికి ఉపయోగించుకున్నాడు ఒక సాధనాన్ని. ఏం అవసరం? ఒక ఇంటిని మందిరంగా మార్చాల్సిన అవసరం, కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. దీన్ని ఈజీగా తీసుకున్నారనుకోండి, నా యొక్క రక్షణ ఫలాన్ని మీరు ఎంత చీప్గా చూస్తున్నారా? నేను దేవుణ్ణి లెక్క చేయట్లేదా మీరు? నేను దేవుణ్ణి కాదనుకుంటున్నారా మీరు అంటున్నాడు దేవుడు. చాలా ఉన్నాయి బైబిల్లో. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. అదే కీర్తనలు 90వ అధ్యాయం చూడండి. 90వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 90వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. ఆ మాటల యొక్క బరువు, వెయిట్ ఎంత అనేది కూడా మీరు గ్రహింపులోకి తెచ్చుకోవాలి. చదవడం ఎంత ఇంపార్టెంటో మనం దాని పరమార్థాన్ని గ్రహించడం కూడా అంతే ఇంపార్టెంట్. చదువునండి. జ్ఞాన హృదయం కావాలి. ఎందుకు నాయన నాకు జ్ఞాన హృదయము అంటే? చదవండి. చేయుము నా దినములు లెక్కించుటకు. అమ్మో, ఎప్పుడైనా అమ్మో ఈ సంవత్సరం 2024 డిసెంబర్కి కౌంటింగ్ అయిపోయింది అంటే నాకు ఇవ్వబడిన జీవిత కాలంలో ఒక ఇయర్ వెళ్ళిపోయింది అంటే, మీరు గమనించండి, ఈ మంత్ ఎండింగ్లో టప్ప 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 కొన్ని లేచిపోతూ ఉంటాయి. ఏంటనుకుంటున్నారు? మన చుట్టే ఉంటాం. ఏమో ఆ లిస్ట్లో నువ్వు నేను ఉంటే ఏం పని చేసి వచ్చావురా అంటే, డాడీ చాలా స్ట్రిక్ట్, కాయిన్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాడు? భూమిలో దాచిపెట్టాను. ఒక దుర్మార్గుడా, దుష్టుడా, నేనంత ఈ పనికి మానేవాడా, నేనంత స్ట్రిక్ట్ అనుకున్నామంటారా? అంటాడా లేదా? నీకెన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను. అదే కొన్ని చోట్ల మందిరంలో కలుసుకోవడానికి, ఇలా వర్షం వస్తే పెట్టుకోవడానికి ప్లేసులు లేవురా, నేను చక్కగా మందిరంలోకి చేర్చానురా, నేను చాలా చక్కగా ధ్యానించుకోమన్నానురా, నీకు అన్ని ఫెసిలిటబుల్గా నేను చేయించి నిన్ను మందిరానికి నడిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటే నువ్వు వచ్చి నిద్రపోతావా? నువ్వు వచ్చి అసలు నేను చెప్పిందేంటో, నేను ప్రేరణించి చెప్పించిందేంటో నీ మదిలోకి వెళ్ళలేదా? అంతగా క్రొవ్విపోయిందా నీ హృదయం? వినుటకు మట్టుకు విందురే గాని గ్రహింపనే గ్రహింపరు. వై నాన్న? వై అంటే ఎందుకంటే మీ హృదయము క్రొవ్వినది. మాకు 7 ఏళ్ళు చేసుకోండి ఇంటికి వెళ్ళి. జీవిత కాలం అంతా ఒకటి కావాలి నాయన, ఏంటంటే నా దినాలేంటో కౌంట్ చేసుకునే భాగ్యం నాకు నేర్పించు. ఎందుకంటే నేర్చుకోవాలి, నా డేస్ నేను కౌంట్ చేసుకోవాలంటే ఈ లోక జ్ఞానం సరిపోదు, జ్ఞాన హృదయం కావాలి. అప్పుడే నీకు భయం వస్తుంది. నా రోజేంటి, రేపేమి సంభవించునో తెలుసన్నట్టు పొద్దున్నే వచ్చేస్తారు, టీవీలో వచ్చేస్తారు, వీధులంటే వచ్చేస్తారు, చివరిగా చెప్పిస్తారు, నక్కతో చెప్పిస్తారు, ఎవరో నాస్ట్రాడమస్ చెప్పారంటారు, లేదు కళ్ళని ఆవిడ చెప్పిందంటారు, ఇది అంటారు, అది అంటారు. నోబడీ నోస్ ఎనీథింగ్. దట్స్ ఇట్. అంతే, అది దేవుడు లాక్ చేస్తాడు అంతే. రేపేమి జరుగుతుందో నరునికి తెలియదు. తెలియని దాని గురించి బోర్గే మాట్లాడతారంట మనుషులు. అదే చెప్పాడు మళ్ళీ. తెలియకపోయినా రేపు ఇది జరుగుతుంది, అలా ఉంటాం, ఇలా ఉంటాం, మీకు ఇలా అయింది, అలా అయిందని చెప్పే వాళ్ళని నమ్మకండి. రేపేమి సంభవించునో నరునికి తెలియదు. సో బీ అలర్ట్. బీ అలర్ట్. ఇందాక చెప్తున్నారు కదా, తుఫాన్ వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొట్టుకొని పోకుండా. ఎందుకని? మా ప్రాణాలు కాపాడుకొని ఇంకా బతుకుండాలి. అది నమ్మి అలర్ట్గా ఉంటున్నావే. దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు నీకు, ఒరే నీ టైం అయిపోతుంది, జాగ్రత్త వహించు అంటే నిద్రపోతూ అయిపోతున్నావు. సారీ, ఎవరు చూపించాడండి? సిగ్గుపడాలి కదా మనం. సోమవారిని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడండి? సిగ్గుపడతావా? చీమ కంటికి కనపడుతుందా? సైట్ ఉన్న వాళ్ళు అసలు కనపడు. కిచెన్లో అంటే మనం లక్ష్మణ్ తీసి చంపేస్తాం అంతే. ఒరే సోమరి, చీమలు ఎందుకు వెళ్ళరా, నిద్ర ఏంటో నీకు అన్నాడా లేదా?
నాయన మేమేం పని చేయాలి, మందిరంలో ఇంకో రోజు పెట్టండి, ఇంకో గంట చెప్పించండి. అబ్బే ఎవ్వరు అడిగే వాళ్ళు ఉండరు. మీకు అంత ముందు కూడా చెప్పాను, ఒక క్షామకాలం వస్తుంది. అది తిండి లేక కాదు, నీళ్ళు లేక కాదు, దేవుని మాట దొరకని అప్పుడు ప్లీజ్ మాకు చెప్పండి, దేవుని మాట కావాలి చెప్పండి అంటే నోబడి నీకు అవైలబుల్ ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి కాలమును సద్వినియోగం చేసుకోండి, సమయమును పోనీయద్దు. మీకు ముందు ఎంత కఠినమైపోతుందో తెలుసు. అసలు మీకు అసలు పరీక్ష ముందులోనే. ఇలా చెప్తే అసలు రారేమో మీరు. దేవునికి నిజమైన గింజలు కావాలంటే జల్లెల్లో వేసి ఎలా చేస్తారంటే, మీరు తాళ్ళు గింజలన్నీ తీయాలంటే ఒక జల్లెడు ఉంటారు కదా, దానిలో వస్తే పిచ్చి గింజలు చెత్త చెదారం అంతా బయటకు వస్తుంది. మంచి గింజలు ఉంటాయి, తీసుకెళ్ళి చక్కగా దాచుకుంటాం. ఎక్కడ దాచుకుంటాం? మంచి డబ్బాలు. ఎందుకని? గింజ గట్టిది, గట్టి గింజలు కావాలి దేవునికి. అదే అంటున్నాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఒక సంఘాన్ని మీకు పరిచయం చేసి ముందుకెళ్ళిపోతాను. ఈ గర్విష్టి యొక్క మనుషులు ఎలా ఉన్నారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఇక్కడ అసలు సంఘం ఎలా ఉందట? బహు ఆశీర్వాదాలు కాదు, ఇక్కడ ఆశీర్వాదం ఆయన ఇచ్చేశాడు, పరీక్ష మాత్రం నీకు కంపల్సరీ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నాయన నాకు శోభం వచ్చింది తప్పించే అనకండి. నాయన మేము పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అయిన వాడికి సర్టిఫికేట్, పరీక్ష పాస్ అయిన వాడికి ఉద్యోగం, పరీక్ష పాస్ అయిన వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. పరీక్ష పాస్ అవ్వకుండా క్లాస్కి వస్తే ఏ ఉపయోగం లేదు. అలాగే మాస్కోనియా సంఘానికి ఏం చెప్తున్నాడట పౌలు గారు? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఏడుస్తూ కూర్చున్నారు. మాకేంటయ్యా ఈ శ్రమలనుందా బైబిల్లో? గట్టిగా చదవండి. ఎవరున్నాను? అత్యధికముగా సంతోషించింది. ఎనీబడి సంఘంలో ఎవరున్నా ఉన్నారా చెప్పండి? నాయన శ్రమ వచ్చిందా? పరీక్షించు. కొలిమిలో ఏమైనా నన్ను కొట్టు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు లాభము అనుకున్నారా? ప్రేయర్లో ఏంటోనయ్యా, ఈ పాస్టర్ గారు చెప్తా, ఆ పాస్టర్ గారు చెప్తా, మందిరంలో కూర్చుని ఏడు. ఎందుకునైనా నన్ను పరీక్షించడానిక? శ్రమనిచ్చింది నన్ను పరీక్షించడానిక? అంటే నీ దృష్టిలో ఉన్నానా నాయన? నేను ఏ సీఎంఓ పిఎంఓ ఒక లోకల్లో ఉన్నటువంటి ఎంపీను ఎవరో పిలిస్తే వాడి దృష్టిలో నేను ఉన్నాను. ఆయన నన్ను పిలిచారు, నన్ను గుర్తు పెట్టుకుని పిలిచారంటావే. అలాంటి లోకపరమైన చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోతావే నువ్వు. ఆ మహాదేవుడు నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను పరీక్షకు అప్పచెప్తున్నాను నాన్న, గెలవాలరా అంటే నా వల్ల కదయ్యా, నేను అసలు చదవలేనంటానే. నువ్వు తిరిగేందుకు దండగా అంటాడు నాన్న. ఎలా పరీక్ష పాస్ అవ్వలేదంటే ఏమంటాడండి? చెప్పండి, మీ పిల్లలకి రోజు స్కూల్కి పంపిస్తున్నారు, బాగా మంచి ఫుడ్ పెడుతున్నాడు, బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు, వాడికి మంచి డ్రెస్ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చిన తర్వాత నాన్న నేను ఎగ్జామ్ రాయండి, ఇంట్లోనే ఉంటానే అంటే ఏమంటారు? బెదిరిస్తారా లేదా? మీకు ఇది న్యాయమే? తండ్రి నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. ఏ ఫెసిలిటీ లేకపోతే బతకలేవా? ఫెసిలిటీస్ ఉండి అన్ని సౌకర్యాలు కలిగిస్తే నేను నీ బ్రతుకు. అలాంటి తాను గింజలు ఆయనకు అవసరం లేదు. అందుకే ఏమంటున్నాడు? బహుశ్రమల యందు అత్యధికముగా సంతోషించి. మరియు ఏమంటే వీళ్ళ హై లెవెల్ రిచ్ పీపుల్ కదట, మరియు వారు నిరుపేదలైనను వాళ్ళలో ఉన్న ఒక మంచి గుణమట దాతృత్వం. ఇచ్చేయాలి ఎవరికి? పక్కింటోళ్ళకి కాదు, పేరుకి ఇచ్చేయడానికి కాదు, దేవునికి ఇవ్వడానికటండి. ఎంత మంచి సంఘం అండి మాసిదోనియా సంఘం. వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. ఒక్కరోజు ఇచ్చి మేము కాపురకు వెళ్ళలేదంటండి, బహుగా. ఎక్కడ ఇస్తున్నారండి? ఒక బస్తా ఇస్తారు ఐగర్ మీటింగ్ పెట్టినప్పుడు, లేకపోతే ఇచ్చి ఐగర్ మా పేరు చదవలేదు. చదవాలా? మీ పేర్లు పాస్టర్ గారికి అవసరమా, దేవునికి అవసరమా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎందుకు వస్తున్నారు మందిరానికి? ఇచ్చేసారు. మీరు వచ్చింది నా పేరు చెప్పకుండా నేను విశ్వాసం
మీరు అడగండి తర్వాత పాస్టర్ గారిని. ఆయన చాలా మంది మా పేరు చదవలేదు, ఇక్కడనే కదండి, ఎక్కడికి వెళ్ళి మేము అడిగినా ఏంటి ఇందాక మేము చాలా ఇచ్చాము, మా ఇక చదవలేదు అంట. దాతృత్వము బహుగా విస్తరించెను, పైగానట ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాల్పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. అయ్యా మనఃపూర్వకంగా మా ఇష్టం అయినా మీరు ఇచ్చేద్దాం, మాకు ఒక పూట భోజనం లేకపోతే అవసరం లేదు, భోజనం దేవుడు పోషించుకుంటాడు, దేవుడు పోషించుకుంటాడు. నమ్మకమే కదండి, అదే కదా ఆలోచన కలిగిన మాస్కోనియ సంఘస్థుల్లాగా ఉన్నామా మనం? లేకపోతే మీకు ఇందాక ఫస్ట్ చదివిన ఒక వచనం ఉంది, 30వ అధ్యాయం 13వ వచనం. అది కాదు, సామెత గ్రంథంలో మొట్టమొదటి మన రీడింగ్ 30వ అధ్యాయం 13వ. ఎవరట? కన్నులు నెత్తికి వచ్చిన అయ్యగారికి చెప్పను, అయ్యగారికి ఎందుకు ఇస్తారు? అయ్యగారికి దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇస్తున్నామన్న ఆలోచనతో ఉండండి. నెత్తికి ఇచ్చేసి ఈ సంవత్సరం నేను ఇవ్వకపోతే మీటింగ్ దొరుకుతుందా? ఎవరికి రా బాబు నువ్వు ఇస్తున్నావు, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తేనే నీకు అక్కడ ఇక్కడ మీరు ఖర్చు పెడితే పరలోకంలో బ్యాంకింగ్. అర్థమవుతుందా? పైగా ఈ సంఘం ఏ టైంలో ఇచ్చిందటండి? వాళ్ళు చాలా అక్కడ రాయబడింది, నిరుపేదలు కూలి చేసుకునే వాళ్ళని మనకు తెలిసిన అవగాహనలో దేవునికి ఇచ్చేసారు. దేవునికి ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారటండి. ఎంత మంచి సంఘం, మీరు ఇంటికి ఇంకా చదవండి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు ఇలాంటి సంఘం ఇంత బాగా ఉంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు, ఈవెందో మాసిదోనియా సంఘానికి ప్రకటింపబడినట్లు, కొరింథీ సంఘానికి కూడా ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినినట్లుగా. ఇక్కడ వచ్చిందండి జబ్బు. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘాలు వినినట్లుగా, అంటే వారు వినినట్లుగా వారితో విశ్వాసము గలవారై ఉండలేదు. వారితో విశ్వాసము గల వినిన వారితో కంటిన్యూ చేసి మనం చదివితే, వినిన వారితో కలిసి వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనక విన్న వాక్యం ఏమైపోతుందో తెలుసా మీకు? నిష్ప్రయోజనం. అంటే నువ్వు గుడికొచ్చినా ఉపయోగం లేదు. అందుకే తెల్లవారుగానే ఆదివారం అయిపోగానే ఏంటినైనా నా బతికేంటినైనా చింతపడతా ఉంటాం. ఆయన ఏం చెప్పాడు? ఒరే నాన్న చింతపడకరా, నీకు ఒకటి చూపించినా నువ్వు సిగ్గుపడమాకరా. ఆకాశ పక్షులు కాకి చూడుకొని, ఆకాశ పక్షుల్లో కాకి చూడు, దానికి ఏం కూడా ఉంటుందా? దానికి ఏమి ఆధార్ కార్డు ఉందరా? దానికి ఏమి రేషన్ కార్డు ఉందరా? అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు. నువ్వెందుకురా? వాటికిరా నేను పోషిస్తున్నాను. నువ్వు వాటికంటే చాలా చీప్ అనుకున్నాడా? శ్రేష్ఠుడు. అసలు ప్రథమ ఫలం నువ్వు, ప్రకృతిలో ప్రథమ ఫలం నీ కోసమే సృష్టి అంతా. కానీ నువ్వేం చేస్తావు? అందరూ బాగున్నారు ఆయన, నేనే ఇట్ అయిపోతున్నాను, అందరూ దిగిపోతున్నాను ఆయన. నువ్వు ఇలా ఉండడం దేవునికి ఇష్టం. పరీక్షిస్తానురా నాన్న, వాడు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఏదో తేడా ఉందంట. యోగు గారిని పరీక్షిస్తానన్నాడు, పరీక్షించమంటావా వద్దా? నువ్వు వెళ్ళు. ఎంత గొప్పగా చెప్పాడండి యోగు గురించి. అసలు యోగు గారు ఎంతగా తాడుకున్నారండి. ఫ్యామిలీ మొత్తం ఎట్టేటాడు, చచ్చిపోయారు. భార్య చూస్తే నేను చేయలేను బాబాయ్ అని చేతులు ఎత్తేసింది. నువ్వు కూడా నెగిటివ్ మాట్లాడే అనేసింది అంటున్నారు. అయ్యో ఇంత పనడా పిలిస్తే రావట్లేదట. ఇంత పోతే శరీరం ఉంది చూసా, ఏదో కూలో నలో చేసైనా బతికెత్తాననుకుంటే శరీరం గొల్ల చీకిపోయిందట. పెంకులతో గోపునేంతగా స్కిన్ డిసీజ్ వచ్చిందట. అయినా ఏమన్నాడట? ఈ శరీరం ఇలా చీకిపోయినను ఆత్మతో నేను చూస్తాను, ఇలా ఇచ్చాము ఇలా తీసుకుపోతావు, నాకేంటే లోకంలోకి. అసలు అలా ఏమన్నా పెంచుకుంటున్నారా? నాయన నువ్వు చూసుకుంటావు, నువ్వు నన్ను పోషించుకుంటావు. ఇదిగో లోకంలోకి వెళ్తున్నాను,
నీవే నాకు హెల్ప్ చేస్తావు, ఇంకెవరు చేయాల్సిన అవసరం నాకు లేదు. మనుషులను నమ్ముకొనను. మనుషులు నమ్ముకోవచ్చా? నమ్ముకోమన్నాడా దేవుడు? మనుషులు నమ్ముకోవద్దు, రాజు నమ్ముకోవద్దు, ఎవరు నమ్ముకోవద్దు, నువ్వు నన్ను నమ్ముకోరు. నిన్ను తప్ప అందరినీ నమ్ముకుంటాను. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఏం తప్పుగా చెప్తున్నావు అంటున్నారా? ఆశీర్వాదం వద్దా మీకు? దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటే మీకు ఆశీర్వాదం. దేవుణ్ణి వంక పెట్టుకొని మీరు మనుషుల్ని నమ్ముకున్నారంటే మీరు జీరో. మనుషుల వల్లనే కొంచెం సేపే ఉపయోగం. అదే దేవుడిస్తే టోటల్ లైఫ్ మొత్తం మనకి హెల్ప్ జరుగుతూనే ఉంటుందండి కదా. అందుకే ఏమంటున్నాడు, వినిన వారితో కలిసి విశ్వాసంగా ఉండలేదు కాబట్టి వాక్యము మీకు నిరుద్ధకమైపోతుంది. అందుకే ఎప్పుడు చూసిన చింత, బాధ, వేదన, రోగం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మాట వినకపోతే ఆయన ఖచ్చితంగా రోగాన్ని ఇచ్చేస్తాడు. రోగం ఇచ్చైనా నిన్ను బాగు చేయాలనుకుంటాడు. నువ్వు రోగం వచ్చింది, నాకు బాధ వచ్చింది, వేదన వచ్చింది, దేవుడు నన్ను వదిలేశాడు కాదురా. రోగం వచ్చిందంటే దేవుడు నీతో ఉన్నట్టు. ఎందుకంటే నా పవర్ ఏంటో నీకు తెలుస్తుందిరా. నమ్ముతున్నావు అసలు? అలాగా నమ్మి ఎలా నమ్మాలట? చూసి నమ్మిన వారికంటే అసలు చూడకుండా నమ్మే వాళ్ళు ఉన్నారండి. చెప్పండి, ఏం చేస్తావు నాయన? వారాలు ఎన్ని వారాలు రమ్మంటావు? ఇన్ని వారాలు పవర్ ఉంటుందిరా నాకు మందిరంలో అని చెప్పాడండి. ఎన్నటెన్నటికూ ఆశీర్వాదమే కదండి ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే. అసలు మీకు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నా కూడా అసలు వింటున్నదేంటో కూడా పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అంటే మీ కన్నులు ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. అహంకార దృష్టి. అందుకే అంటున్నాడు సామెతల్లో 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతలు 6వ అధ్యాయము 17వ వచనం. డిసీజు చెప్తున్నాడు చూడండి. అహంకార దృష్టియు, కళ్ళలంటే అబద్ధాలాడే నాలుకయు, నిరపరాధులనైనా చంపేయాలి అనుకునే చేతులు, దుర్యాచరులు యోచించే హృదయము, కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదాలు ఎందుకు వస్తాయో తెలుసా? కళ్ళు నెత్తికెక్కితే వస్తాయి. అర్థమవుతుందా? ప్రపంచం అంతా ఇప్పుడు ఏ తరంలో ఉందంటే తరమే చెప్పేశాడు. అంటే ఈ తరం ఇట్లా ఉంది. ఎవరినైనా చూడండి, ఎందుకులో చంపావంటే వాడంటే నాకు నచ్చదు, ఎందుకులో చంపావంటే వాడు నన్ను చూసి నన్ను కూడా చంపేస్తున్నాడు ఉన్నారు. అది చూసి వాడు నా ముందు ఎదగడం నాకు నచ్చలేదు అనే వాళ్ళు ఉన్నారు. పైగా ఏమన్నాడు? హృదయంలో కీడు చేయటానికి త్వరపడి పరిగెత్తుతారంట. రన్నింగ్ రేస్ వీళ్ళే ఫస్ట్ ఉంటారు అనమాట, హృదయపరంగా ఆలోచిస్తే. పైగా లేని వాటిని పలికే అబద్ధ సాక్షులు. ఏదో కేసు గురించి విన్నాను, ఎక్కడ మొదట తెలియదు. వీళ్ళు ఒక ఆవిడ పంపించింది. అయిపోయిందండి 10 సంవత్సరాలు పోరాటం చేశానండి నా బిడ్డ కోసం. సాక్ష్యాలన్నీ గల్లంత అయిపోయింది. మా సాక్ష్యాలు తెలియట్లేదు, మా చెల్లటం లేదు అని ఏడుస్తుంది ఒక తల్లి నా బిడ్డకి జరిగిన అన్యాయం గురించి. ఎవడన్నా పట్టించుకునేవాడున్నాడా? ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కిన తరం డిసీజ్ తో మునిగిపోయింది కదా. వాడు ఏం చెప్తాడు తెలుసా? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. వాడు ఏం చెప్తాడు తెలుసా? అన్నదమ్ముల మధ్య కూడా గొడవ పెట్టారు. అహంకార దృష్టి, కళ్ళు నెత్తికెక్కిన వాడు అరే వాళ్ళు అన్నదమ్ములు రా అని వాళ్ళు విడదీయకూడదు అన్నాడు. ఒకవేళ వాడు గొడవ పడుతుంటే వాళ్ళని మీరు వద్దు గొడవ పడకండి, యువర్ బ్లడ్ రిలేషన్ అని చెప్పరు, ఆజ్యం పోతారనమాట. అవునా నేను ఇలా అన్నాడు, పెద్దవాడిని కదా గౌరవించాలిగా, అబ్బే అది చిన్నదాన్ని క్షమించాలిగా. ఆజ్యం పోసేవాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎవరో తెలుసా? అహంకార దృష్టి. నెత్తికి కళ్ళు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఉండాలో కళ్ళు అక్కడ ఉండవు. అందుకని కీర్తన 131 ఒక మాట అండి, దావీదు గారు చేసిన ప్రేయర్ నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కీర్తనలు 131వ కీర్తన ముగింపుకు వస్తున్నాను, శ్రద్ధ పెట్టండి. దేవుని మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. 131వ కీర్తన 1వ వచనం. యెహోవా దేవుడా, నా హృదయము అహంకారము గలది కాదు. ఏమంటే ప్రేయర్ చేశారు ఇలాగ? మీరు ఎప్పుడన్నా ఆరాధన చేయమన్నారు అనుకోండి, ఎప్పుడన్నా చేశారు ఇలాగ? నాయన నేను అహంకారం ఉందా, నాయన నన్ను క్షమించు చేశారా? చిచ్చి
కదా, ఎవరినైనా చూసి ఊరికే ఫాలో అయిపోతారు. ఈ ఫాలో అవ్వండి ప్రార్థన చేసేటప్పుడు. నాకు నా హృదయములో అహంకారం, నా హృదయము అహంకారం కలది కాదు నాయన, నా కన్నుల మీద చూడవు నాయన, పైగా నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను ఏమిటి రాజుగారి ప్రేయర్ అంటే ఇది సీఎం పిఎం లెవెల్ కన్నా నాకు అందని వాటి విషయం నాకు నాయన అది అందదంటే నాయన ఇస్తావా 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 కాదట ప్రేయర్. నాకు అందని వాటి ఎంతైనను గొప్ప వాటి ఎంతైనను నేను అభ్యాసం చేసుకో. నా హృదయం చూడు నాయన, దానిలో పొగరు లేదు, దానిలో అహంకారం లేదు నాయన. చేశారా ప్రార్థన? చెయ్యండి. రేపటి నుంచి దేవుడికి మీరు ఇష్టమైపోతారు. దేవుడు ఎవరికి ఇష్టంగా ఉంటాడు చెప్పండి? నా మాట విని విరిగి నలిగిన హృదయంతో ఉన్నవాళ్ళు కదండి ఆయన దృష్టించుతాడు. ఇలా చేయండి ప్రేయర్. ఇంకేమంటున్నాడు? నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను, ఎందుకంటే నాకు ఇల్లు లేకపోయినా ఆరోగ్యం బాగోకపోయినా అనుకున్నాను నాయన, అందుకే నిమ్మలపరుచుకున్నాను. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను. సముదాయం గుడ్ వర్డ్ ఏంటి ఆశించి మాకు కొత్త డ్రెస్ అలాగే మాకు న్యూ ఇయర్ అని ఉన్నవాడితో సర్దు పెట్టుకున్న ప్రాణమా అన్నారా? ఇట్లా చేసుకోండి. అతిగా ఎందుకంటే దేవుడి సువార్తకి డబ్బు చాలా అవసరం అండి బాబు, చాలా అవసరం. చేసేవాళ్ళమేమో సాతాను పరీక్షలో నెట్టేసి ఇచ్చి ఖర్చు పెట్టించేస్తుంది. మీరన్నా ముందుకు రావాలి కదా, చెప్పేవాడు ఉన్నారండి బాబు. ఏమంటున్నాడు? నా ప్రాణంతో నిమ్మలపరుచుకోమంటున్నాను, సముదాయించుకోమంటున్నాను. ఎలా ఉన్నాను తెలుసా? చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దే ఉంటున్నట్లు, చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్లే నాయన. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అమాయకంగా నిన్నంటి పెట్టుకొని ఉన్నాను నాయన, నిన్నంటి పెట్టుకొని ఉన్నాను. ఎంత అందుకే కదండి చిన్న పిల్లలు నా దగ్గర ఆ క్యారెక్టర్ ఉన్నా మనకి. ఎవడో నన్ను తిట్టేది అని కరెక్ట్గా వెళ్ళిపోతావా? విశ్వాసం వేయండి. ఎవడో ఇక్కడ సువార్త చెప్పేదని వెళ్ళిపోతావా? ఏం బుద్ధి, ఏం విజ్ఞానం? నీ బుద్ధి లోకపరమైంది, నీ జ్ఞానం లోకపరమైంది. అందుకే జ్ఞాన హృదయము కలుగునట్లు నా దినములు లెక్కించడం నేర్పించు. ప్రేయర్ చేయలాగా, లేకపోతే నీ కళ్ళు నెత్తి మీద ఉన్నట్టే. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే కీర్తన గ్రంథము 101వ కీర్తన, కీర్తనలు 101వ కీర్తన ముగింపుకు వచ్చేస్తున్నాను. ఇంకా రెండే రెఫరెన్స్. 101వ కీర్తన 5వ వచనం. తలకి నెత్తికి ఎక్కిన కన్నులు నెత్తికి ఎక్కిన వాళ్ళట ఏమంటారట? పొరుగు వారిని చాటున దూషిస్తారట. వీళ్ళని క్షమిస్తాడనుకోకండి దేవుడు. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేనేం చేసేస్తాను? అయ్యా నేను ఎవరికి వినపడేటట్టు తిట్టానా? చెప్పు నాయన, అనమాకండి. దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్త. ఎంత స్ట్రిక్ట్ గా మనం వ్రతం చేయాలో చూడండి. అన్నిలండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఉపయోగం లేవు అవన్నీ. కానీ హృదయాన్ని వ్రతపరంగా పొరుగు వాడి మీద గ్యారంటీగా నీకు ఆబ్లిగేషన్స్ వస్తాయి. వాడు తలనొప్పే తెస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పొరుగు వాడి మీద, మరి మంచివాడైనా ఆ పొరుగు వాడి మీద, నువ్వు మంచోడు కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, ఆ టైంలో తమ పొరుగు వారిని చాటుగా అంటే ఎవరు లేరనే కదా, ఎవరు లేని చోట దేవుడు ఉంటాడని అర్థం. భయపడాలి. ఎవరు లేరా? ఒక్కాయి కోసేద్దాం. ఎవరు లేరా? దొంగతనం చేసేద్దాం. ఎవరు లేరా? వ్యభిచారం చేసేద్దాం అనుకుంటున్న దుష్టులారా, దుర్మార్గులారా, వినండి పచ్చి నిజాన్ని. ఎవరు లేకపోతే ఈవెన్ పొరుగు వాడిని చాటుగా దూషించేస్తేనే దేవుడు నేను చంపేస్తాను అంటున్నాడు రా. ఏమంటున్నాడు? సంహరించదను. ఇక్కడ ఇంకొక మాట, అహంకార దృష్టి గలవాడిని గర్వించిన హృదయాన్ని నేను అసలు సహించను. గర్వంగా ఉంటాడు, నేను మాట్లాడను ఉండను అంటావు కదా. దేవుడికి అస్సలు క్యారెక్టర్ ఇది. నువ్వు అనుకుంటావు వాళ్ళు గర్వంగా ఉంటారు నేను మాట్లాడలేదు. అహంకార దృష్టి. ఇంకేమంటున్నాడు? గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నువ్వు అనుకుంటున్నావు దేవుడికి నా హృదయం ఏం తెలుగుతాయి అంటున్నావా?
ఒకటో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చాలా సార్లు చెప్తూ ఉంటాను, నాకు ఈ మాట చాలా భయం. మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు అది ఎందుకు సత్య సంబంధులము అనే వర్డ్ ప్రకటింపబడిందంటే, దేవుడు మన హృదయము కంటే, నీ హృదయాన్ని ఎవరన్నా పట్టుకోగలరా? ఎందుకు పట్టుకోలేరు? ఏంటి ఆలోచిస్తున్నావు అక్క అని అడిగాను. ఏం చెప్తావు అక్క? ఏంటమ్మా అంటావా లేదు, కానీ ఏదో ఆలోచిస్తావు. ఏంటో నా గురించి ఏమన్నా అనుకుంటున్నావే, నేనేమనుకుంటాను, నేనేమనుకున్నాను. కానీ నీ హృదయానికంటే అది కూడా ఎవరో, అది ఇప్పుడు తలుచుకొని ఏం తలుచుకుంటారు? చాటుగానే చంపేతాను అన్నాడు. జాగ్రత్త, ఇందాక చదివిన మాట. హృదయం కంటే అధికుడైంది సమస్తము. అంటే నిన్నడు తెలీదా? రేపు అనుకునే తెలీదా? పేతురు గారు ఏమన్నాడు? పేతురు గారు, అయ్యా నిన్ను వదిలిపెట్టను, ఎంత మంచి భక్తుడు, నేను నీకు భక్తున్నాయంటే, బాబు నీ గురించి నాకు తెలుసు అన్న. కోడు వీటి ముందు ఎన్నిసార్లు అంటా? 3 సార్లు అబద్ధం చెప్తురా అన్నాడా లేదు? అన్నాడా? మరి మన గురించి చెప్పడా? మన భక్తి ఏంటో చెప్పడా? అందుకే సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక ఇక్కడ మీకు ఒక హింట్ ఇస్తున్నాను చూడండి అంటున్నాడు. చూడు, మన హృదయము ఏ విషయాలలో, నువ్వు ఇంటికి వెళ్ళి ఏ విషయంలో నీ మీద ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయను. అమ్మయ్య, సెల్ఫ్ టెస్ట్ అంటే ఇదండి. నిన్ను నీవు పరీక్షించుకొని ఎక్కడంటావు? కొరింథీయులకు రాశాడు మనకు కాదనుకుంటున్నారా ఏంటి? బల్లో తీసుకునేటప్పుడు మనకి బెస్ట్ రీడింగ్ నిన్ను నీవే. అదే మనం కంటిలో దూరం వెతుకుతున్నామంట, మరి కంటిలో దూరం వెతుకుతున్నామంట, నలుసు వెతుకుతున్నామంట. ఎవరి కంటిలో దూరం ఉంది? అదే ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయాలలో ఆయన ఎదుట మనం సారీ డాడీ, ఇన్ని రోజులు నా దినాలు లెక్కించడం నేర్చుకోలేదు, క్షమించండి నాయన. ఏదో కావాలని ప్రాకులాడాను. నువ్వు సమస్తము చేయగలవాడు, నన్ను పోషించేవాడు, నా పోషకుడు అయినా నేను పరిగెడుతూ ఉన్నాను ఈ లోకంతో. నిన్ను బిజీ చేయడం ఎవరి పని అనుకుంటున్నారు? లోకపరంగా మా మౌలికి 4 ట్రిప్పులు వచ్చినాయి అనుకోండి, దేవుడు ఆశీర్వాదం. అస్సలు కాదు. నువ్వు బిజీ అయిపోతే అలసిపోయి ఆదివారం మానేస్తావు కదా. ఈ లాజిక్ తెలియక అబ్బా ట్రిప్పులు వచ్చింది థ్యాంక్ యూ గాడ్ అన్నమాట. నువ్వు ఎంతగా లోకపరమైనటువంటి ఉద్యోగమా, వ్యాపారమా, పని అంటావా, ఇంటి పని అంటావా, ఇంకే పని అని అంటావా, ఆ పనుల్లో నువ్వు బిజీగా ఉన్నాను రాలేదు అన్నావు అంటే అంతే, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. ఏ విషయాలలో నీవు నీ హృదయము దోషారోపణ చేస్తుందో ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? కన్నులు నెత్తికి ఎక్కని వాడు. అర్థమవుతుందా? నెత్తికి ఎక్కితే సర్లే నాకు ఇది ఇచ్చేవేనా, ఇస్తావా లేదా, నేను ఎలా ఉన్నాను, ఈ గుడిలోనే చేస్తావా లేదా వేరే గుడికి వెళ్తా? అబ్బే దేవుడు ఎక్కడున్నా సర్వంతరయామి. అవునా కదా? ఆ చిన్న కూడా మర్చిపోయింది సమాజం. అక్కడికి వెళ్తే, ఈ కోనేరుకి వెళ్తే జరుగుతుంది, ఆ స్వస్థత శాలకి వెళ్తే జరిగిపోతాయి అనుకుంటున్న భ్రమలో బ్రతికేస్తున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలు ఏమి కలగజేసింది? గుడ్డోళ్ళు అయిపోయారండి, అందరూ అంధులు అయిపోయారు. సరే, కళ్ళు తెచ్చుకున్న వాళ్ళు చెప్తుంటే మా గుడ్డోడు చూపించింది మంచి దారిని, ఈ గుడ్డోడు వెళ్తే ఆ గుడ్డోడు కలిసి ఇద్దరు ఎక్కడ పడుతున్నారు అని గుంటలో పడకండి రా. వే ఉంది, లైట్ ఆఫ్ జీసస్ అని చెప్తే మాకు వాక్యం ఉంది, మాకు స్వస్థత కావాలి, మాకు వాక్యం ఉంది, మాకు అభివృద్ధి కావాలి. అది ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అన్ని ఏమండి పేరుతో సహా అన్నిటిని వదిలేయాలా లేదా? పోనీ మీరు ఏదైనా చెప్పండి, ఇది తీసుకెళ్ళిపోతాం అన్నది. దేవుని దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఆయన కొరకు చేసిన కార్యాల గురించి ఎవరు అడుగుతాడు? అవన్నీ చేయకుండా నాయన ఈ పని చేశాను, లోకంలో నా ఉద్యోగం కోసం ఇన్ని కాల్స్ మాట్లాడాను, ఇంత ఫోన్లు, ఇంత షెడ్యూల్, ఇన్ని మీటింగ్లు, ఈ జర్నీస్ అన్నారు అనుకోండి. మా సార్ ఏమంటాడు చెప్పండి? దేవుడు ఏమంటాడు?
నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడా లేదా? దేనికి ఏది ప్రాముఖ్యమో తెలుసుకోండి. మీకు ముందే చెప్పేశాను, నా తప్పేంది, నా చేతులకి ఏమీ లేదు. మీ ప్రాణానికి మీరే టేక్ ఇట్ ఈజీ తీసుకుంటున్నారు. నిన్ను నువ్వే చెప్పుకుంటున్నావు అంటే పర్లేదు చెప్పేసుకుంటా అంటున్నారు. అందుకే ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటున్నారు. అందుకే లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఈ పాఠానికి ముగింపు. చాలా మందికి వాక్యం అర్థం అవ్వాలి కాబట్టి పాఠానికి ముగింపు ఇస్తున్నాను. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత చెప్పినా వినని వారు ఎలా ఉన్నారు అంటే మొదట అది నెత్తికెక్కిన వాళ్ళ యొక్క భ్రష్టత్వం అంత సంఘంలో సుమా మీరు జాగ్రత్తగా గమనించాలి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు. ఇక్కడ ఒక విలన్ క్యారెక్టర్ నేమ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దశలో నీకు చెప్పారనుకుంటున్నారా? మీకు ఈ సంగతులన్నీ దృష్టాంతములు. నాశన పాత్రుడు అయిన పురుషుడు బయటపడాలి. ఏమండి, ఈ పుట్టినరోజు చేసుకోవడం అవసరమా? దేవుడు లెక్కించుకోవడం అవసరం? చెప్పిన మనసుకి ఎలా ఉంటుంది? చిపుక్కుమంటది. అయినా కేక్ కట్ చేసుకుంటాం. పులుసుని దాన్ని తినకరా అంటే అది ఫర్మెంటెడ్ అయినా వినాం. మీరు గమనించండి, ల్యాబ్కి వెళ్ళి అంటే కొన్ని శాంపిల్స్ చాలా ఘోరంగా మిమ్మల్ని క్యాన్సరేటెడ్ చేయడానికి ఈజీగా ఉన్నాయంట. దయచేసి కేకులు జోలికి వెళ్ళకండి. నింటానండి, ఎంత బాగుంటుంది కలర్గా. అమ్మకి అదే నచ్చింది. అమ్మమ్మకి చూచుటకు రమ్యముగాను ఉండలేదా? అయినా తింటా ఉంటే మేమేం చేయలేం. అందుకే మొదట భ్రష్టత్వము సంభవించి, మీరు చదివారండి ఇది? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయటపడితేనే సెకండ్ కమింగ్ ఈస్ కమ్స్. అర్థమవుతుందా? ఏంటైనా ఇంకా రాలేదు అనకండి. భ్రష్టుడు వచ్చేసాడు సంఘంలోకి. ఆ భ్రష్టత్వం పరిపక్వమైతే కానీ సెకండ్ కమింగ్ రాదు. ఇది ఎప్పుడు చెప్పాడో తెలుసా? మీకు నూతన గ్రంథంలో 1 సంవత్సరాలు అనుకుంటున్నాడు. పాత నిబంధనలో చెప్పాడు తెలుసా మీకు? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. ఫాస్టింగ్ వచ్చాం. కొత్త నిబంధన నుంచి పాత నిబంధనకు రావడం చాలా రోజు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి అది ఇక్కడ ఈ మాట అక్కడ చదివారా? తనని తానే హెచ్చించుకొనుచు అతిశయపడతాడు. అతిశయపడేవాడు ఏ క్యారెక్టర్స్ ఉంటాయో దాన్ని మీకు చూపించాను. కన్నులు నెత్తికెక్కిన వాడే అతిశయపడతాడు. వాడు తనను తానే హెచ్చించుకుంటాడు. హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీద, దేవాది దేవుని మీద గర్వముగా మాటలాడతాడు. దేవుడు అంటే రిచ్గా ఉండాలిగా. మేకులు పిక్కోపోతే దేవుడు అవుతాడు చెప్పండి? అన్నవాడు హెచ్చించుకుంటున్నాడు. రిచ్గా ఉండాలి కాదు, ఆయన ఎప్పుడో రిచ్. ఆయన లోకంలో ఉన్నవన్నీ ఆయనవి. కానీ మన కోసం రిక్తుడు అంటే చిన్నగా మనం బాగా. ఇప్పుడు మా సార్ ఉన్నాడు అనుకోండి, శ్రీనివాస్ గారు, ఆయన ఏదో డీజీఎం అనుకున్నాము. డీజీఎం అయింది. నేను ఎంత డీజీఎంని నేను మైక్ పెడతాను నీకు అన్నాడు అనుకోండి, ఏంటి లాభం? దేవుడు మనకి ఎవరు ఎక్కడైనా నేను కాలు వేసుకోవడానికి అసలు దేవాది దేవుడు తనంటే మీరేం చేసుకుంటున్నారు? బల తీసుకోవడం ది గ్రేటెస్ట్ థింగ్. శ్రమ సిలువు ఎత్తుకోవడం. అయినా ఇదిగో మీ కొరకు మేము బలైపోవడానికి సిద్ధంగా ఉన్నాం. బలికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? బల్ల తీసుకునే డేరుంది అంటే బల్ల తీసుకుంటానికి బలికి సిద్ధమో. ఆషామాషిగా సంఘంలో ఉండడం అంటే ఏమంటున్నాడు? అంతటా చదవండి, గర్వముగా మాట్లాడచ్చు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి చెందుతాడట. హెచ్చించుకునేవాడే వృద్ధి చెందుతాడు. ఇంటి మీకు వాడు వృద్ధి పొందిన తరువాత అంతటా నిర్ణయించబడినది జరుగును. దానియేలు గారు జ్ఞాని కదండి, పైగా శాకాహారి. ఎంత జ్ఞానం వచ్చిందో! ఉగ్రత దినం అప్పుడు వస్తుంది.
మీరేమనుకుంటున్నారు? భక్తులంతా బయలుదేరి ఎక్కడ మీటింగ్లకి అసలు టైమే ఉండట్లేదు, ఎక్కడ చూసినా భక్తులే భక్తులు అనుకుంటున్నారా? వేషధారణ, హెపోక్రటిక్. ఎవరిని చూసినా ఎంతమందిలో ఉంటే భక్తి అబ్బో విపరీతంగా పొంగి పొంగిపోయి వరమైపోతుంది. ఇంట్లో చూడండి, ఇలాంటి భ్రష్టుడా అనిపించింది. జాగ్రత్త పడండి, పరీక్షించుకోండి, దేవుని కోసం నిలబడండి. నిలబడకపోతే నష్టం ఎవరికి? నాకే అనుకుంది. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీరు చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను ఆయన. మీ బిడ్డను వింటూ మాకు ప్రార్థన చుట్టూ రాదు నాయన. లోకపరంగా శరీరపరంగా ఆలోచిస్తూ ఏవేవో కావాలనుకుంటున్నాం, క్షమించండి. నేర్చుకుంటాం నాయన. మీరు గ్రంథస్థం చేయబడిన మాటలు నేర్చుకుంటాం, మా దినములు లెక్కించడం నేర్చుకుంటాం. జ్ఞాన హృదయం కావాలి నాయన, మాకు ప్లీజ్ నాయన దయచేయండి. భ్రష్టత్వం సంభవించేస్తుంది, సంపూర్ణమవుతుంది, కానీ మేము మాత్రం మారటం లేదు. దినములన్నీ వెళ్ళిపోతున్నాయి, మా జీవితం కూడా వెళ్ళిపోతుంది. తండ్రి, మమ్మల్ని పరీక్షించుకునే సమయం, మేము క్షేమంగా ఉండే సమయం ఈ భూమి మీదే. ఈ భూమి మీదే మమ్మల్ని మేము నీ కొరకు ఇష్టమైన గింజగా మారి ఫలవంతంగా నీ కొరకు రావాలి. నేను పరిశుద్ధుడు, మేము అలాగే ఉండాలి. అందుకు మమ్మల్ని మేము తర్ఫీదు చేసుకుంటున్నాం. ఇదిగోనైనా మేము పరీక్షించుకుంటున్నాం. తండ్రి క్షమించండి. గొప్ప దాని మీద ఆశ లేదు, పెద్ద వాటి మీద ఆశ లేదు. నిమ్మలించుకుంటున్నాం, సమాధానించుకుంటున్నాం. కొద్ది కాలమేనైనా ఈ భూమి మీద నడవబడ్డా తండ్రి. అదిగో ఈ భూమి మీదకి వచ్చిన నీ బిడ్డ ఏ విధంగా శ్రమలు పొందారు నేర్చుకుంటున్నాం. రక్తం కారణంతగా మాకేం శ్రమలు లేవు నాయన. మేము బలి అవ్వడానికి ఈ రొట్టెను, ఈ బిడ్డ యొక్క సాదృశ్యమైన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. అది దయతో మాలోంచి తీసుకొని మమ్మల్ని కడగండి నాయన. మేము ఎలా బ్రతకాలో నేర్పించండి. ఇంకా నేర్చుకోండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మారటానికి నన్ను, మమ్మల్ని అందరినీ శుద్ధిపరిచి మమ్మల్ని ఆయత్తపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.